వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్ ఛానల్. ఇగో రేణుదేశ వ్యాఖ్యలపై విహెచ్ కౌంటర్. కుక్కల గురించి మాట్లాడుతున్నారు సరే, భర్తలను చంపుతున్న వారి సంగతి ఏంటి? ఆసక్తి రేపుతున్న హనుమంతరావు వ్యాఖ్యలు. అబ్బా కాక ఏమన్నా చెప్పినవా? ఇగో ఏం చెప్తాడు విహెచ్ హనుమంతరావు? ఏం చెప్తాడంటే, రేణుదేశ మొన్న హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా ఇచ్చిన తీర్పును కూడా రేణుదేశాయి తప్పు పట్టింది. భారతదేశంలో వీధి కుక్కలు పెట్టేటువంటి అవకాశం లేదా, వాటి హక్కు లేదా అని చెప్పి రేణుదేశం మాట్లాడుతుంది. దానికి కౌంటర్గా వి హనుమంతరావు ఏం చెప్పారంటే, కుక్కల విషయం పక్క పెట్టామా, మరి చాలా మంది ఆడవాళ్ళు తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ భర్తలను చంపుతారు. దీని మీద ఒక్కసారి కూడా నువ్వు మాట్లాడలేదమ్మా, నువ్వు మాట్లాడని చెప్తాడు. ఇంకోటి మహిళా సంఘాలు అందరినీ ఒక దగ్గర మీటింగ్ పెట్టి, మీరు భర్తలతో ఏ విధంగా ఉండాలి, మీరు సమాజంలో ఎలా ఉండాలి మీరు అని వాళ్ళకు ఒక ప్రత్యేకించి ఒక స్పెషల్ క్లాస్ చెప్పాలని కూడా హనుమంతరావు సార్ నిన్న చెప్పడం జరిగింది. ఇగో ఇంకేమంటే, ఇప్పుడు నేను కూడా ఒకటి చెప్తున్నా, దీన్ని హనుమంతరావు చెప్పింది 100% కరెక్టే. ఇప్పుడు వీధి కుక్కలు తెలంగాణలో రోజు కొన్ని వందల మందిని కలుస్తున్నాయి. ఇండియా వ్యాప్తంగా కొన్ని వేల మంది వీధి కుక్కల కాటుకు బలైపోతున్నారు. దీనిపై ఎవరండి బాధ్యత? రేణుదేశ నువ్వు పోయి కుక్కలను మరి చాలుకోరాదు. మరి నేను ఒకటే చెప్తున్నా, రేణుదేశ గారు ఆ వీధి కుక్కలు అన్ని ఇస్తే మీ ఇంట్లో చాలుకో వాటిని. ఎందుకండి ఇప్పుడు కుక్కలకు రోడ్ల మీద తిరుగుతాయి, వాటికి ఆహారం దొరకదు. వాటి ఏంటంటే చికెన్ సెంటర్లో కానీ హోటల్లో కానీ కుళ్ళిపోయిన వ్యర్థాలను వాళ్ళు రోడ్డు మీద పడిస్తే ఇవి పోయి అవి తింటాయి. ఆ కెమికల్స్ కలిపినటువంటి అన్ని కెమికల్స్, అవన్నీ డ్రగ్స్ అన్ని కలాలిపోయి అన్ని కుళ్ళిపోయి వైరస్ బ్యాక్టీరియా మొత్తం ఫామ్ అవుతుంది. ఆ వ్యర్థాలు ఈ కుక్కలు తినడం వల్ల ఏమవుతుంది, వాటికి పిచ్చిలేస్తుంది. అవి అప్పుడు ఎవరిని కలిస్తే ఏం చేస్తా అనేది వాటికి తెలుస్తుంది. అట్లా తెలంగాణలో రోజు కొన్ని వందల మంది బలైపోతారు. ఎంతో మంది చిన్నారులను కుక్కలు పీక్క తిన్నాయి. మన కోళ్ళను కదా కుక్క వేటాడు ఎట్లయితే కొన్ని వీధి కుక్కలు వందల మంది చిన్నారులను ఇట్లా పీక్క తిన్నాయి. ఆ వీడియోలు చూసినాం, పేపర్లు వచ్చింది. ఎందుకమ్మా నీకేవన్నీ, నీ పనులు చేసుకుని బతకక వీధి కుక్కలు ఏడిపోతే నీకేంది, ఏడిపోతే నీకేంది? దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము వీధి కుక్కలు సుప్రీంకోర్టు చెప్పింది, దేశ సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది వీధి కుక్కలు అనేవి ఉండకూడదు, వాటిని క్లీన్ చేయాలని. అవును, మీకేమవుతుంది? వీధి కుక్కలను చంపేసి మీకేమవుతుందండి? అటువంటిప్పుడు ఇప్పుడు మేకలు జంతువులు కావా? మేకలు కోళ్ళు వీటేమో కోసుకొని తినచ్చు. కుక్కలు మేకలను వాటి అన్ని చంపడానికి ఎవరు యాక్షన్ చేయరు. మటన్ బిర్యానీ కావాలి, చికెన్ బిర్యానీ కావాలి, అన్ని బిర్యానీ కావాలి మీకు. మరి అంటే అవి వాటికి ప్రాణం లేదా? నేను చెప్తానంటే, మనుషులకు ప్రజలకు ఏదైతే హాని కలిగిస్తో వాటన్నింటినీ తక్షణమే వాటిని చంపేయాలని కూడా మేము కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది.